అసలు శివుడు ఎవరు? శివుడు అంటే ఆది యోగి అంటాం మనం. సో ఆది యోగి అంటే మొదటి యోగి. సో విభూతి మనకి ఏం చెప్తుంది అంటే బయట ప్రపంచం ఒక మటీరియలిస్టిక్ వరల్డ్, ఇది మనం రియలైజ్ అవ్వాలి ఇవంతా కూడా టెంపరీ ఇన్ లైఫ్. నా ఫ్రెండ్ ఎస్పెషలీ ఈజ్ అ వెరీ రినౌండ్ సింగర్. సో తను అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడుకి అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత మై లైఫ్ చేంజ్డ్. బట్ ఆ పవర్ చాలా ఉంది అక్కడ. ఎందుకంటే అది ఒక ఫైర్ మౌంటైన్ అంటాం. ఆ ఉనికి అనేది ఆయనలో ఉంటుంది. అర్ధనారీశ్వరుడు అని అప్పుడే ఆయన నిరూపించారు. అంటే ఏంటి? ఉమెన్ మ్యాన్. సో అ ఉమెన్ అండ్ మ్యాన్ ఆర్ ఈక్వల్. సో శివుడు అంటే నాకు రైట్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆయన ఒక లైఫ్ కోచ్. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ శ్రీశైలంలో, లేకపోతే వేములవాడలో, శ్రీకాళహస్తిలో, అలా రకరకాల ప్లేసెస్లో ఉండుంటారు కదా శివుడి దర్శనం కోసం. ఈరోజు మనం మహాశివరాత్రి వాటి ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు శివుడిని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు అని. గంగాధరుడు, నీలకంఠుడు, భోలాశంకరుడు అని. అలానే అసలు శివుడు ఎవరు? దేవుడా, యోగినా అని తెలుసుకోవాలని ఉంది. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే శివుడు అంటే ఆది యోగి అంటాం మనం. ఆది అంటే మొదటి. సో ఆది యోగి అంటే మొదటి యోగి. సో ఫస్ట్ ఆయనతోటే స్టార్ట్ అయింది. ఓకే, సో ఆయనకి పుట్టుక లేదు, మరణం లేదు, హీ ఎగ్జిస్ట్స్, రైట్? అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆది యోగి. ఓకే, మరి మహాశివరాత్రి అంటే ఎందుకు అంత ప్రత్యేకత ఉంది మనకి? మహాశివరాత్రి అంటే ఒక పండుగలా చేసుకుంటాం. అది కూడా నువ్వు నోటీస్ చేస్తే రాత్రి పూటే కదా. పొద్దున్న అంత ఇదిగా గుడికి వెళ్తాం, కానీ రాత్రి అనేది చాలా ఇంపార్టెంట్ మహాశివరాత్రికి. ఎందుకు అంటే ఆ నిశ్శబ్దత, సైలెన్స్ అనేది రాత్రి. అది ప్రకృతి నుంచి వస్తుంది. కరెక్ట్. సో ప్రకృతి కూడా రాత్రి మనకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఆ సైలెన్స్కి. సో ఆ నిశ్శబ్దం అంటే శివుడు. చాలామంది ఈరోజు ఉపవాసాలు, జాగరణలు చేస్తూ ఉంటారు. వాటి వెనక ఏమైనా స్టోరీ ఉందా? మీరు ఎలా చేసుకునేవారు అప్పుడు, అండ్ ఇప్పుడు మేమేం చేస్తున్నాం అన్నది కూడా మాట్లాడుకుందాం. ష్యూర్. అప్పుడు చిన్నప్పుడు మాకు తెలీదు, అంటే ఎందుకు జాగరణ చేస్తాం అసలు అని తెలీదు. సరదాగా స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కూర్చుని రాత్రి ఆడుకునేవాళ్ళం. చక్కగా కూర్చుని ఏవో చైనీస్ చెక్కర్స్, బోర్డ్ గేమ్స్ అలా అంతా ఆడుకునేవాళ్ళం. కానీ తర్వాత ఇంపార్టెన్స్ తెలిసాక జాగరణ అనేది ఆ జపం చేయాలి రాత్రి. సో ఆయన్ని తలుచుకుంటూ ఓం నమ శివాయ అని చెప్పి జాగరణ చేస్తారు. పని రాత్రి ఎందుకు అన్నదానికి చెప్పావు కదా, కానీ ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు జాగరణలు, ఉపవాసాలు. నేను కూడా చేసేదాన్ని, ఆ జనరేషన్ అప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా తక్కువైందేమో అని అనుకుంటున్నాను. సో పిల్లలకి మహాశివరాత్రి గురించి, శివుడు గురించి మనం ఎలా చెప్పాలి, ఎలా ఈ భావాన్ని ప్రబోధించాలి? పిల్లలకి శివరాత్రి ఒక ప్రాముఖ్యత చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు ఎందుకు చేస్తాము, జాగరణ ఎందుకు చేస్తాము, శివరాత్రి అంటే ఏంటి అసలు అనేది వాళ్ళకి ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు చాలా స్టోరీ బుక్స్ వస్తున్నాయి. సో దాని ద్వారా చెప్పచ్చు, పజిల్స్ ద్వారా చెప్పచ్చు, వాళ్ళకి స్టోరీస్ చెప్పచ్చు. అసలు ఆదియోగి అంటే ఏంటి, మహాశివుడు అంటే ఏంటి. చాలామంది అనుకుంటారు, ఇన్ఫ్యాక్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే శివుడు ఒక ఫ్యామిలీ మ్యాన్ కూడా కదా. ఎందుకంటే పార్వతీదేవి భార్య, తర్వాత గణేశుడు అండ్ కార్తికేయుడు, వీళ్ళు సన్స్, రైట్? ఒక ఫ్యామిలీ మ్యాన్. కానీ ఒక పక్క చూస్తే టోటల్లీ అలాగా ధ్యానం చేస్తూ ఆ ఇమేజ్ మనకి చూపిస్తాం. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అంటే ఫ్యామిలీ ప్లస్ ఇది, సో ఆ డిటాచ్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో అది చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో శివుడు అంటే నాకు, రైట్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆయన ఒక లైఫ్ కోచ్, రైట్, సింపుల్ టర్మ్స్లో. సో లైఫ్ని స్వేచ్ఛగా బతకాలి, బానిసలు అవ్వకూడదు అని కూడా చెప్తున్నట్టే. కరెక్ట్. యుండు, రైట్, యూ బీ దేర్. ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఆ అటాచ్మెంట్స్, ఆ ఇమోషన్స్ అవి ఉండకూడదు అని. సో ఆ సైలెన్స్ అనేది ఇవన్నీ తీసుకొస్తాయి. సో నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చెయ్యి, రైట్? మన ప్రేక్షకులు కూడా మీరు ట్రై చేయొచ్చండి. అలా ఒక 5 minutes అలాగా మనం ధ్యానం చేసుకున్నా, రాత్రి అలా మెడిటేట్ చేసుకున్నా, మనలో మనం ఉంటాం.
రైట్. అదొక మీ టైం అంటాం కదా, మీ జనరేషన్లో మీ టైం అంటే ఏంటి? ఆ రిఫ్లెక్షన్. సో అది చెప్తాడు అన్నమాట శివుడు. దానివల్ల మన గురించి కూడా చాలా అర్థమవుతుంది. చాలా అర్థమవుతుంది ఆ మీ టైంలోనే, ఆ రిఫ్లెక్షన్ టైంలోనే. సో శివుడు అందుకని చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి గాడ్ అని నా అభిప్రాయం. ఇన్ అవే చాలా లెసన్స్, చాలా లైఫ్ లెసన్స్ వస్తాయి ఆయన బుక్స్ చదివినా, లేకపోతే ఆయన గురించి చదివినా. రకరకాలు, ఇప్పుడు అన్నావు కదా డిఫరెంట్ నేమ్స్ అని, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు నీలకంఠుడు అంటాం, నీలకంఠుడు అంటే ఏంటి? థ్రోట్ అంతా బ్లూగా, ఇదంతా నీలంగా ఉంటుంది. ఎందుకు? ఆ విషం అంటే ఏంటి? పాయిజన్. రైట్. విషం అంటే అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్. ఓకే, దాని గురించి పట్టించుకోకూడదు. సో ఆయన మింగినట్టు. సో ఇలా డిఫరెంట్ నేమ్స్కి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట శివుడు. అందుకే అన్ని పేర్లు ఉంటాయి ఆయనకి. శివుడికి ఉన్న సింబల్స్ మీనింగ్ కూడా మనం తెలుసుకుందాం. కానీ ఇప్పుడు చాలా మంది ఆది యోగి అని అంటూ ఉంటారు. అవును. అసలు యోగి అంటే ఏంటి? శివుడిని ఎందుకు మనం యోగి అంటాం? వెరీ గుడ్. ఆది యోగిలో మనం అనుకున్నట్టు ఆది అంటే మొదటి, యోగి అంటే ఏంటి? ఒక మనిషి అన్ని నియంత్రించుకోవడం, అన్ని సెన్సెస్ రైట్ నియంత్రించుకోగలిగిన వాడే యోగి. ఆ పవర్ ఉంటుంది రైట్. సో ఇప్పుడు యోగాలో ఏం చేస్తాం? శ్వాస కంట్రోల్ చేసుకుంటాం రైట్. అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అది ఆయన స్టార్ట్ చేసింది అనమాట. అందుకనే ఆది యోగి. ఆయన తర్వాత ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఈషా ఫౌండేషన్ నువ్వు ఇంకా వెళ్ళలేదు కదా, అక్కడ వెళ్తే ఒక లేజర్ షో ఉంటుంది ఆది యోగి దగ్గర, ఒక లేజర్ షో. అక్కడ ఇవన్నీ చూపిస్తారు. అసలు ఎందుకు ఈయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి రైట్, ఎందుకు ఆది యోగి అంటాము? అదే నేను అడుగుదాం అనుకున్నా. సో ఐ థింక్ శివుడి గురించి కానీ ఇవన్నీ ప్రత్యేకతలు నీకు చిన్నప్పటి నుంచి ఉన్న ఈషా ఫౌండేషన్ వల్ల ఏదో విధమైన ఎక్స్పీరియన్స్ కానీ చాలా నేర్చుకుని వచ్చావు కదా. డెఫినెట్లీ. ఆ ఎక్స్పీరియన్స్ మాకు కూడా కొంచెం షేర్ చేసుకుంటే వీల్ బీ హ్యాపీ. తప్పకుండా. ఈషాలో 2 పార్ట్స్ రైట్. ఈషాలో ఒకటి ఆశ్రమం, అక్కడ ధ్యానలింగం ఉంటుంది. అక్కడ కూర్చుని ఎంతసేపు అన్నా మనం మెడిటేట్ చేసుకోవచ్చు. అందుకనే ధ్యానలింగం అంటారు. అది పెద్ద లింగం ఉంటుంది, అక్కడ ధ్యానం చేసుకుంటాం. బట్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఇస్ ఆదియోగి, హ్యూజ్ ప్లేస్లో అక్కడ ఆదియోగిని పెట్టారు. ఫొటోస్లో అన్నీ చూస్తూ ఉంటాం కదా, అది ఆదియోగి. అక్కడ ఆయన శివుడు బస్ట్ సైజ్లో ఆయన ధ్యానం చేసుకుంటున్న ఇమేజ్ అది. ఓకే, ఆ స్టాట్యూని చూడగానే యాజ్ ఐ వాజ్ టెల్లింగ్, ఆ లేజర్ షో సాయంత్రం ఉన్నప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఆఫ్ కోర్స్ అక్కడ బుక్స్ కూడా అమ్ముతారు, అది కూడా మనం చదువుకోవచ్చు. బట్ అక్కడ అలా పీస్ఫుల్గా ఒక 1 hour కూర్చున్నా కూడా యూ విల్ డెఫినెట్లీ నో రైట్. మనం అర్థం చేసుకోగలుగుతాం అసలు అక్కడ ఏంటి యోగేశ్వర్ లింగం ఉంటుంది, అసలు అదంటే ఏంటి. ఓకే, ఆది యోగి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది అన్నమాట అక్కడ. సో ఈషా ట్రావెల్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో అందరికీ రికమెండ్ చేస్తావు ఈషాకి ఒకసారి అన్నా వెళ్ళాలి అని? నథింగ్ రిలీజియస్ హియర్. ఓకే, వెళ్ళి అక్కడ స్పిరిచువల్గా అక్కడ మనం ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఎక్స్పీరియన్స్ మనకు టోటల్ డీటాక్స్, మనం టోటల్ డీటాక్స్. అక్కడ ఫోన్స్ ఎలా చేయరు, నడుస్తూ ఫోన్లు మాట్లాడడానికి ఉండదు. సో యూ విల్ యాక్చువల్లీ రియలైజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మనం ఇప్పుడే అనుకున్నాం కదా శివుడు అంటే నిశ్శబ్దం, మౌనం అని చెప్పి. సో అక్కడ యాక్చువల్లీ ఈషాలో ఒక ఇది ఉంటుంది, ఒక టాస్క్. అదేంటంటే సైలెన్స్ అని. అక్కడ బోర్డు కూడా వేసుకుంటారు సైలెన్స్ అని. సో వాళ్ళు మాట్లాడకూడదు, కింద చూసే నడవాలి, అలా పైన చూసేసి నడవడం అన్నది. ఇవన్నీ యోగి యొక్క క్యారెక్టరిస్టిక్స్. అవి ఎలా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, మన సెన్సెస్ ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఆ నియంత్రణ ఉన్నవాడే యోగి. సో అక్కడికి వెళ్తే మనం చాలా బెనిఫిట్ అయ్యి చాలా నేర్చుకుని వస్తాం అనమాట. తప్పకుండా మేము కూడా అందరం ప్లాన్ చేసుకుని వెళ్ళాల్సిన ట్రిప్ అది. ప్లీజ్ ప్లాన్. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు నిశ్శబ్దం అనేది మాట్లాడుకుంటున్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్. కానీ నిజంగా అది పనిచేస్తుందా? మనం రోజు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు 5 minutesతో స్టార్ట్ చేయండి, 10 minutes, అలా 30 minutes, అవర్స్ చేసి. సో అసలు అది నిజంగా పనిచేస్తుందా? వాట్ ఈస్ ద మోటివేషన్? డెఫినెట్లీ పనిచేస్తుంది, కానీ ట్రై చేయాలి. ఆ ఇనీషియల్ స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది. చాలామంది ఇది అవసరమా, ఇది నిజమా కాదా అనుకుంటాం. కానీ అలా కూర్చుని ఒక 7 minutes, 5 minutes, వాట్ ఎవర్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఫోకస్ చేయాలి, కానీ మనం ఏదో ఆలోచి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఫోకస్ ఆన్ వన్ థింగ్ రైట్. ఈ ఐబ్రౌస్ మధ్యలో ఉన్నదే ఆ నియంత్రణ అనేది వస్తుంది మనకి శక్తి అక్కడ. అందుకనే థర్డ్ ఐ కూడా శివుడిది ఎక్కడ ఉంటుంది రైట్, అక్కడే ఉంటుంది. సో ఆ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. కూర్చుని ఆ డిస్ట్రాక్ట్ అవ్వకుండా అది చేస్తే చాలా పవర్ వస్తుంది. ఆ స్పిరిచువల్ పవర్ అనేది అప్పుడే వస్తుంది.
టెన్షన్ తగ్గి పీస్ఫుల్గా ఉంటాం బేసిక్గా. అబ్సల్యూట్లీ. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎలా వస్తుంది, రైట్? స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అసలు? ఆలోచిస్తూ ఉంటాం కదా, డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. సో అది లేకుండా మనం కూర్చుని ధ్యానం చేస్తే అదే పవర్. ఇప్పుడు చాలా మంది ఎస్పెషలీ నాలాంటి వాళ్ళకి శివుడిని చూస్తే చాలా చిహ్నాలు ఉంటాయి కదా, చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటాయి. సో ఇప్పుడు నా కూతురు కూడా శివుడు అనగానే డెఫినెట్ గా ఏ చంద్రుడో లేకపోతే పాము అలాంటి సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా. కానీ దాని వెనకాల చాలా మీనింగ్ ఉంటాయి, అది చాలా మందికి తెలియదు. సో నాకు గుర్తొచ్చే చిహ్నాలు నేను అడుగుతాను, ఆ అర్థాలు నాకు చెప్పు. అదే ఇప్పుడు చంద్రుడు అనుకున్నాం కానీ, కాబట్టి చంద్రుడికి సిగ్నిఫికెన్స్ ఏంటి? చంద్రుడు అంటే రాత్రి కదా, రాత్రి అంటే అగైన్ నిశ్శబ్దం, ఓకే, అండ్ నియంత్రణ. అది ఆ సింబల్ యొక్క సిగ్నిఫికెన్స్. త్రిశూలం అంటే? త్రిశూలం అంటే కరేజ్ కదా. త్రిశూలం చూడగానే మనకు ఒక వావ్ అని ఒక ఆటోమేటిక్ ఫీలింగ్ వస్తుంది. అది ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఆ కరేజ్ ఇస్తుంది మనకి త్రిశూలం అంటే. అండ్ మనసు, శరీరం, ఆత్మ కూడా సమానమే అన్నది కూడా చెప్తుంది. అబ్సల్యూట్లీ, ఎస్. అది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కూడా. అవును, అవును. విభూది కూడా చాలా మళ్ళీ సిగ్నిఫికెంట్. సో దానికి విభూది అసలు అది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, డిటాచ్మెంట్స్, అటాచ్మెంట్స్, ఇమోషన్స్ ఇవన్నీ. సో విభూది మనకి ఏం చెప్తుంది అంటే, బయట ప్రపంచం ఒక మటీరియలిస్టిక్ వరల్డ్ ఇది, ఓకే, అది టెంపరీ, శాశ్వతమే కాదు. సో ఆ విభూతి సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం రియలైజ్ అవ్వాలి ఇవంతా కూడా టెంపరీ ఇన్ లైఫ్. పర్మనెంట్ ఏంటి? ఆ ధ్యానం, రైట్, ఆ నిశ్శబ్దం, మనకి మనం ఉండాలి, పర్మనెంట్, అంతే. అలాగే చాలా మంది శివుడు అంటే తాండవం గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా సినిమాలు చూసేవాళ్ళు. అబ్సల్యూట్లీ. ఎస్పెషలీ నాకు బాగా గుర్తు మంజునాథ సినిమా ఎప్పుడు వచ్చేది టీవీలో. అవును. అసలు ఆ తాండవం సీన్ చాలా మందికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. సో తాండవం అనేది చాలా సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్ కదా. అబ్సల్యూట్లీ. సో దాని అర్థం ఏంటి? యా, అసలు నువ్వు చెప్తుంటేనే ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి, రైట్? ఆ తాండవం అనేది ఒక పవర్ఫుల్ జెస్చర్ అది, రైట్? సో ఆ తాండవం అంటే యాదృచ్ఛికం కాదు కదా, అది కోఇన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికం కాదు, ఓకే. అది శివుడు ఉన్నాడు, లేకపోతే ఒక సూపర్ పవర్ ఉంది అన్నదానికి సింపుల్. అది అసలు ఆ ఎగ్జిస్టెన్సే కదా. నాట్యం అంటే ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు భరతనాట్యం అవ్వచ్చు, ఇంకో నాట్యం అవ్వచ్చు, ఆల్ దీస్, రైట్, పేరిణి శివతాండవం అవ్వచ్చు, ఇవన్నీ కూడా డ్యాన్స్ ఫామ్స్ అన్నీ కూడా పవర్, రైట్, ఎగ్జిస్టెన్స్కి సింబల్స్. సో శివుడు బేసిక్గా మాటలతో కానీ వీటితో కాదు, ఐ థింక్ ఇలాంటి చిహ్నాలతో చాలా ప్రతిబింబిస్తున్నట్టే కదా అర్థం. అంతే కదా. నువ్వు ఎక్కడైనా చూడు, మూవీస్లో కూడా చూడు, శివుడికి ఎక్కువ డైలాగ్స్ ఉండవు. ఎవరైతే ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారో దే డోంట్ టాక్ టూ మచ్, రైట్? శివుడు అనేది మోర్ ఆఫ్ అబ్జర్వేషన్, రైట్, మోర్ ఆఫ్ లిస్నింగ్. అది ఆ పవర్ అనేది ఆయన ఆదియోగిలోనే వస్తుంది, అది, రైట్? అంతే, ఎక్కువ మాట్లాడే అవసరం ఉండదు. పూజలు, ఈ నియమాలు, గుడ్లకు వెళ్ళడము, ఇదంతా అవసరం లేదు యాక్చువల్లీ శివుడికి. నిశ్శబ్దంగా కూర్చుని అలా మౌనంగా ఉంటే అదే ఆయన పూజ. సో ఇది నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడున్న యువతికి ఎలా శివుడితో కనెక్ట్ అవ్వాలి, ఆర్ మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే గందరగోళాల్లో, ఈ స్ట్రెస్లో, లేకపోతే వీటిలో. అవును. చాలా మంది, నా ఫ్రెండ్ ఎస్పెషలీ ఈజ్ అ వెరీ రినౌండ్ సింగర్. సో తను ఏం చేశాడంటే ఈ మధ్య కాలంలో అరుణాచలం వెళ్ళి ఒక 2-3 టైమ్స్ వెళ్ళొచ్చేసరికి ఈ సీన్ అమేజింగ్ చేంజ్ అనమాట తనలో తను. సో నాకు తెలిసి ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అ ట్రావెల్. నువ్వు ఈషా వెళ్ళినట్టే ఏదో ఒక ప్లేస్. సో తను అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడుకి, అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత మై లైఫ్ చేంజ్డ్, నేను మారాను ఫస్ట్, నా లైఫే మారిపోయింది అని చెప్పాడు అనమాట. అండ్ పాపులారిటీ వచ్చింది ఆ అబ్బాయికి, రైట్, కరెక్ట్. అసలు అరుణాచలం గురించి చాలా మంది ఇప్పుడు ఎక్కువ చెప్తున్నారు. మేము చిన్నప్పుడే వెళ్ళాం, ఓకే, బట్ ఇప్పుడు చాలామంది ఎక్కువ పాపులర్ ఎందుకు అయింది అంటే అక్కడ గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఆ గిరి ప్రదక్షిణ చేస్తే అగైన్, రైట్, ఆ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్, అక్కడే వస్తుంది అని. నేను ఇప్పుడు ఈ మధ్య వెళ్ళలేదు, ఐ వాంట్ టు గో నెక్స్ట్ ట్రావెల్ ప్లాన్, బట్ చాలా పవర్ఫుల్ ప్లేసెస్ అరుణాచలం. సో ఐఎమ్ షూర్ మన ప్రేక్షకుల్లో చాలామంది ఇవాళ శివరాత్రి కాబట్టి అరుణాచలంలో కూడా ఉండుంటారు. బట్ ఆ పవర్ చాలా ఉంది అక్కడ. ఎందుకంటే అది ఒక
ఫైర్ మౌంటైన్ అంటాం, రైట్? అక్కడ అగ్నిటది, ఆయన అగ్ని రూపంలో ఉంటాడు అక్కడ అరుణాచలంలో శివుడు. సో అందుకే నేను అందాక మనం అనుకున్నట్టు రూపం అలయం అక్కర్లేదు శివుడికి, ఎనీ ఫామ్ ఆయన ఉంటారు అక్కడ, రైట్? ఆ ఉనికి అనేది ఆయనలో ఉంటుంది. సో అదే నేను అడిగిన దానికి, సో నాకు తెలిసి ఈ తరం వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్లీ ఇలా ట్రావెల్ చేసి తెలుసుకున్న దానికి బీ మోర్ బెటర్ ఏమో, చదివి లేకపోతే వేరే వాళ్ళ నుంచి వినడం కన్నా ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఈ షుడ్ ట్రావెల్. అది కాకుండా నువ్వు అన్నట్టు ఒక 5 minutes or 10 minutes బై టు స్టార్ట్ విత్ రోజు మనం ప్లాన్ చేసుకుని మెడిటేట్ చేసుకుని శివుడిని తలుచుకుంటూ మౌనంగా నిశ్శబ్దంగా, రైట్? కొంతమంది నువ్వు అన్నట్టు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు, కామ్గా ఉండాలి, ఎవరు ఉండని ప్లేస్కి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకుంటారు శివలింగానికి. ఓకే, సో ఎలా అయినా చేయొచ్చు. శివుడు ఇది కావాలి నాకు అది కావాలని ఏమో అడగడు, మనసులో ఉండాలి, నిశ్శబ్దం ద్వారానే వస్తుంది. సో ఈ మహాశివరాత్రికి ఒక్క సందేశం అందరికీ చెప్పాలి అంటే మనం మంచి మనుషులుగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ఒక మంచి సందేశం శివుడు ఎప్పుడూ ఇస్తాడు. తర్వాత శివుడిని లోపలే వెతుక్కోవాలేమో. నువ్వు చెప్పిన దానికి నాకు అర్థమైంది, అదే మన లోపల మనం ఫస్ట్ తెలుసుకొని ధ్యానం ద్వారా అంతే మనలో మనం వెతుక్కోవాలి అంతే. అంటే ఈ శివరాత్రి మనం కోరుకున్నది ఇది ఒకటే అనమాట, మనమే మంచి మనుషులుగా అయ్యి మనం ధ్యానం లాంటి చిన్నవి రోజు స్టార్ట్ చేసుకుని శివుడి గురించి మరింత ఎక్కువ తెలుసుకొని చాలా మందికి అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. కరెక్ట్. సో ఒకటి నేను అడుగుదాం అనుకున్నా. ఓకే, ఇప్పుడు జెన్జీ అంటాం కదా, వాళ్ళకి మహాశివరాత్రి గురించి కానీ లేకపోతే శివుడి గురించి కానీ నువ్వు ఎలా సందేశం ఇస్తావు? శివుడిని గుడిలోనే కాదు, మనలో వెతుక్కోవచ్చు. ఒక నిశ్శబ్ద ప్రార్థనలో, మన శ్వాసలో కూడా వెతుక్కోవచ్చు. చాలా మందికి గుడికే వెళ్ళాలి అని అవసరం లేదు. అవును. అలాగే శబ్దం ముగిసిన చోటే శివుడు మొదలవుతాడు అని ఒక చిన్న లైన్ కూడా రీసెంట్గా ఎక్కడో చదివాను, అది నాకు చాలా నచ్చింది. అవును. సో ఇప్పుడున్న స్ట్రెస్ నేను చెప్పినట్టు ఉన్న మొత్తం ఇదిలో నాకు తెలిసి మనకి మనం టైం కేటాయించుకుని ఒక మంచి మెడిటేషనో ధ్యానమో చేసుకోవడానికి మనం టైం వీలైతే అంతకన్నా సందేశం ఏమి ఉండదు. అండ్ నాకు తెలిసి నువ్వన్నట్టు మనందరం మంచి మనుషులుగా ఉండడం ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇలాంటి క్వాలిటీస్ ఒక దేవుడి నుంచి నేర్చుకుని మనం కూడా చేయడం ఇంకా మంచిది. సూపర్. సో వాళ్ళకి మెసేజ్ మీ అందరికీ అందింది అనుకుంటాను. అలానే శివుడి మహిమలు కూడా చాలా ఉంటాయి. నేనే చాలా విని తెలుసుకున్నవి చాలా ఉన్నాయి. సో నీకేమైనా విని తెలుసుకున్నావా, ఎవరికైనా చెప్పాలని మాకు అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయి. తప్పకుండా. చాలా మహిమలు నేను విన్నాను. ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ చెప్పారు, ఆయన లింగం పెడదాం అనుకున్నారు ఒక ప్లేస్లో, ఖమ్మంలో. అయితే అది ఎక్కడ చేయించాలి, ఎలా చేయించాలి, ఏ క్లూ లేదు. కానీ ఆ ఇన్స్టింక్ట్స్ ఎలా వచ్చాయంటే, ఆ ల్యాండ్ ఓనర్కి శివుడు చెప్పినట్టు, మా ఫ్రెండ్కి ఆ ప్లేస్ చెప్పినట్టు, అండ్ ఆ చేసే అతను ఇక్కడ మహాబలిపురంలో చేశాడు ఆ స్కల్ప్టర్, ఆ లింగం. ఆయనకి అందరికీ ఒకేసారి ఆ ఇన్స్టింక్ట్స్ వచ్చాయి. అండ్ ఇంకొక ఆయన డబ్బులు కూడా ఇచ్చారు ఆ స్కల్ప్టర్కిట. ఆయన ఎవరో తర్వాత తెలియలేదు, చేయమని ఇచ్చారట, తెలియలేదు, తర్వాత అసలు రీచ్ అవ్వలేదుట. సో ఇలాంటి మహిమలు చాలా ఉన్నాయి. సో ఫైనల్లీ మై ఫ్రెండ్ అక్కడ ఖమ్మం వెళ్ళి ఆ ల్యాండ్లో అది పెట్టించారు లింగాన్ని. తర్వాత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లింగం మాట. ఆ లింగం తర్వాత ఇలా చాలా మహిమలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు కేదార్నాథ్ గురించి వినే ఉంటావు. ఓకే, కేదార్నాథ్ ఇస్ బ్యూటిఫుల్. ఆ వెనకాల ఇలా మంచు కొండలు ఉండి ముందర శివుడి గుడి ఉంటుంది. కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో అక్కడ చాలా ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మిగతాదంతా చుట్టూ కొట్టుకుపోయిందిట. ఆ లింగం, ఆ గుడి, యాక్చువల్ గర్భగుడి మాత్రం చెక్కు చెదరలేదు. సో ఇలాంటి మహిమలు చాలా ఉంటాయి. ఇంకొకటి కాశీ, నువ్వు అన్నావు కదా, కాశీ అనేది శివుడు అక్కడ ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు శివుడు అని అందరూ నమ్ముతారు. అందుకనే చాలామంది వెళ్ళాలి, అక్కడ 9 రోజులు ఉండాలి అలా అనుకుంటారు. అమ్మమ్మ, తాత అందరూ వెళ్ళి 9 రోజులు ఉన్నారు. నేను వెళ్ళాను, చూసి వచ్చాను. బట్ మా మావయ్య చూద్దాం అనుకుని యుఎస్లో నుంచి వచ్చినప్పుడు చాలాసార్లు అనుకునేవాడు, వెళ్ళలేకపోయాడు. సో అలాగా ఆయన పిలవాలి తప్ప మనం అనుకుంటే అది అవ్వదు.
ఓకే, ఆయన ఎప్పుడు పిలుస్తాడు అనేది మనకు తెలీదు. ఆయన అంతటా ఆయనే ప్రత్యక్షం కూడా అవ్వచ్చు ఇంకో రూపంలో మనకి. సో అది శివుడు మిరకిల్స్ అని అంటే మాత్రం నాకు ఇలా ఒక ఫ్యూ గుర్తొస్తాయి అన్నమాట నాకు. అలానే ఆయన చేయాలనుకున్నవి చేయించుకుంటారు. నేను విన్నాను చాలా, దట్ వేరే గుళ్ళు లేకపోతే అక్కడ ఆయన ఉన్న లింగాల్ని కూడా ఎవరికి తెలియని చోట్ల కూడా నేను తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించుకుంటారని. అవును, స్వయంభూ అండ్ అవి ఎప్పుడు వచ్చాయో తెలియదు, మనకి ఎలా వచ్చాయో తెలీదు, బట్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొన్న నువ్వు ఇన్స్టాలో కూడా ఏదో చూపించావు కదా నాకు, ఆదియోగిది రైట్, ఆ నైట్ వ్యూ, ఆదియోగి, ఆ పూజలు, ఆ రాత్రంతా జాగరణ, ఆయన ఉన్నట్టే అనిపిస్తుంది అక్కడ అలా. సో ఆయన మహిమలు మిరకిల్స్ అనేది చాలా ఉంటాయి. సో ఇవి ఓన్లీ కొన్ని మాత్రమే మనం డిస్కస్ చేసుకోగలం కాబట్టి సో చాలా పవర్ఫుల్. శివుడిని చాలా పేర్లతో పిలుస్తాడని నాకు గుర్తొచ్చిన కొన్ని పేర్లు నేను ఇంట్రడక్షన్ లో చెప్పాను. బట్ అవి కాకుండా చాలా ఉంటాయి కదా, బట్ అర్థాలు తెలుసుకుందామా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా? బాగుంటుంది అది. ఎస్. సో మొదటి స్టార్ట్ చేస్తే ముందు శివుడు కాబట్టి శివుడు పేరుకి అర్థం ఏమిటి? శివుడు అంటే మంగళకారుడు, శుభకారుడు, శుభం తీసుకొచ్చేవాడు. అలాగే మనం చాలా ఎక్కువ వినేది అర్ధనారీశ్వరుడు అని. అవును, దాని అర్థం ఏంటి? అది చాలా మంచి పేరు, అర్ధనారీశ్వరుడు అని అప్పుడే ఆయన నిరూపించారు. అంటే ఏంటి, ఉమెన్ మ్యాన్. చాలామంది అంటారు కదా WOMANలో MAN కూడా ఉంటాడు అని. సో అ ఉమెన్ అండ్ మ్యాన్ ఆర్ ఈక్వల్. ఆ రెస్పెక్ట్ అనేది ఈక్వల్గా ఉండాలి, ఒక ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలి అనేది అప్పుడే అర్ధనారీశ్వరుడి రూపంలో ఆయన చూపించాడు. ఈశ్వరుడు అంటే సర్వ సృష్టికి అధిపతి. శంకరుడు శుభాన్ని కలిగించేవాడు. నీలకంఠుడు ఇందాక మనం అనుకున్నాం కదా, నీలకంఠుడు అంటే నీలం గొంతు కలవాడు. ఆ నీలం ఎందుకు వచ్చిందని ఇందాక మనం అనుకున్నాం. సాంబశివుడు ఉమాదేవితో కలిసి ఉన్న శివుడు. గంగాధరుడు అంటే గంగ ఉంటుంది కదా ఆయన దగ్గర, అది. త్రిలోచనుడు 3 కళ్ళు కలవాడు. భోలానాథుడు ఆయన చాలా తొందరగా ఆయన్ని మనం ప్రసన్నం చేయొచ్చుట. ఎందుకంటే ఆయనకి ఈ పూజలు నియమాలు ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. చిన్న చిన్న వాటితో కూడా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడట. అందుకనే ఉమాపతి అంటే నాకు తెలుసు, పార్వతీదేవి భర్త కాబట్టి ఉమాపతి అని అంటాము. రుద్రుడు అంటే కూడా చాలా ఉగ్రస్వరూపం కలవాడు. ఆ తాండవం అందాక నువ్వు అన్నావు కదా, తాండవం. కాలభైరవుడు కాలానికి అధిపతి, ఆయన టైం రైట్, ఆయనే అధిపతి. మృత్యుంజయుడు మరణాన్ని జయించేశాడు కదా, ఆ నీలకంఠ రూపంలో మరణాన్ని జయించాడు ఆయన. విషయం తాగినా కూడా ఆయనకేం అవ్వలే. నటరాజుడు అంటే నాట్యానికి కూడా ఆయనే అధిపతి కదా. అదొక డాన్స్ ఫామ్ ఉంది కదా, పేరుని శివతాండవం అంటాం. అది. యోగీశ్వరుడు యోగులకు అధిపతి, ఆదియోగి. విశ్వనాథుడు విశ్వానికి ప్రభువు, ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. కేదారేశ్వరుడు కేదార్నాథ్లో ఆయనే ఉంటాడు, అధిపతి ఆయన. అలానే సోమనాథుడు అంటే కూడా సోమనాథ్, అది ఒకటి. ప్లస్ చంద్రుడితో సంబంధం ఉన్న గాడ్ కాబట్టి అక్కడ చంద్రుడు ఉంటాడు కదా, దానివల్ల. పశుపతినాథుడు సమస్త జీవులకు అధిపతి. ఎక్కడుందో తెలుసా నీకు పశుపతినాథ్ టెంపుల్? ఇండియాలో 1 or 2 ప్లేసెస్లో ఉంది. మెయిన్ ఇస్ నేపాల్. మనం వెళ్ళాం. అది కూడా చాలా గొప్ప ప్లేస్, చాలా. ఎస్. అప్పుడు నేపాల్లో గొడవలు గుర్తుందా? నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది అంతా, ఎందుకని ఈ గుడికి ఏమీ అవ్వలేదు. ఎస్, అవును. లాస్ట్ 2 ఉన్నాయి. లింగేశ్వరుడు అందరికీ తెలుసున్నది రూపం ఆయనది, అదే లింగం రూపంలో ఉంటారు. అండ్ దక్షిణామూర్తి అని కూడా చాలా మంది అంటూ ఉంటారు, అంటే ఏంటి? సో ఇప్పటి వరకు మన నిశ్శబ్దం, మౌనం ఇదంతా మాట్లాడుకున్నాం కదా, ఆ మౌనాన్ని బోధించే గురువే దక్షిణామూర్తి. సో ఎన్ని పేర్లు ఉన్నాయి చూసావా? సో పిల్లలకి కొంచెం నేర్పిస్తూ ఉండండి, చిన్న చిన్న పేర్లు, వాళ్ళు పెద్దయ్యాక నేర్చుకుంటారు. మీకు కూడా, నాకు చాలా తెలిసాయి ఈ ర్యాపిడ్ ఫైర్ వల్ల. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా బాగుంది, ఎందుకంటే శివుడికి ప్రతి నామం కూడా ఒక లైఫ్ లెసన్, ఒక జీవన మార్గం. సో నువ్వు అడిగిన చాలా బాగుంది. సో గుడ్, థ్యాంక్ యూ. సో మీ పిల్లలకి అందరికీ కూడా శివరాత్రి గురించి చెప్పండి. మా సభ తరపున మీ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఇది
India's first ever Telugu mom and daughter podcast.